కావేరి, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది చెప్పు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బాబా, అర్జున్ బాబుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? తను ఇప్పుడు ఎలా ఉన్నాడు? అర్జున్ బాబు బానే ఉన్నారు బాబా. ఓహ్, అసలు ఏమైంది కావేరి? ఆఫీసులో నేను వర్క్ చేసుకుంటున్నాను బాబా. అప్పుడు అర్జున్ బాబు, అర్జున్ బాబు, అయ్యో ఏమైంది అర్జున్ బాబు? రక్తం రక్తం కారిపోతుంది. అర్జున్ బాబు ఏమైంది? ఏం కాలేదు కావేరి, ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే కారు వచ్చి గుద్దింది. ఇలా పక్కన పడ్డానంతే. జస్ట్ చిన్న చిన్న దెబ్బలంతే. చిన్న దెబ్బలు అంటారేంటి అర్జున్ బాబు? చూడండి రక్తం ఎలా కారిపోతుందో. పదండి హాస్పిటల్కి వెళ్దాం. కంగారు పడక కావేరి. అర్జున్ బాబు మీరు పదండి. తను ఇప్పుడు ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడా? పద వెళ్దాం. బాబా, చాలా చిన్న దెబ్బే. డాక్టర్ కట్టి పంపించారు. నేను నిన్ను పిలిచింది వేరే పని మీద. వేరే పనా? ఏంటి? ఏమైంది కావేరి? దీనికి ముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి బావా. ఒకరోజు అర్జున్ బాబు సోఫాలో కూర్చుని కాఫీ తాగి లేచండు. గప్పుడే పైనున్న ఫ్యాను తను కూర్చున్న ప్లేస్ లో పడింది. తర్వాత ఒకరోజు పాయసంలో బల్లి పడింది. ఆయన తినబోతుండగా లాస్ట్ మినిట్ లో విషయం తెలిసి కప్పలాగేసుకున్నాను. ఇట్లా 4 అయితే జరిగాయి బావా. ఈ మాత్రానికి భయపడ్డం ఎందుకు? ఇలాంటి ఇన్సిడెంట్స్ అందరి జీవితాల్లో జరుగుతాయి. లేదు బావా, లేదు. ఇలా వెంటనే ప్రమాదాలు జరగడం చూసి నాకు భయం వేసింది. మా ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ అమ్మా, నీ భర్తది శతభిష నక్షత్రం కుంభరాశి. ప్రస్తుతం అతనికి ఏలినాటి శని జరుగుతోంది. దాంతోపాటు శని మహాదశ కూడా జరుగుతుండడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయుష్ కారకుడైన శని భగవానుడు నీచంలో ఉండటం వల్ల అతనికి ప్రాణగండం ఉంది. ఇవన్నీ నా దివ్య దృష్టితో తెలుస్తున్నాయమ్మా. కావేరి, దీనికోసమా ఇంతలా కంగారు పడుతున్నావు? డాక్టర్గా నేను ఇలాంటివి నమ్మను. మొదట నేను కూడా నమ్మలేదు బావా. కానీ ఇప్పుడు యాక్సిడెంట్ జరిగాక నమ్మక తప్పడం లేదు. కావేరి, అది కాదు. నాకేం చేయాలనో తెలియట్లేదు బావా. ఎన్ని కష్టాలనైనా నేను తట్టుకుంటాను గాని అర్జున్ బాబుకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను బావా. నేను తట్టుకోలేను.